ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ ఏవైతే నోటిఫికేషన్ విడుదల చేసిందో వీటికి కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫైడ్ కావాల్సిందే అంటూ ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫైడ్ కావాల్సింది. ఏపీపీఎస్సీ నిర్వహించబోయే దాదాపు అన్ని పరీక్షలకు కంప్యూటర్ టెస్ట్లో అర్హత తప్పనిసరిగా కమిషన్ నిర్ణయించింది. గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ సెక్రటరీ తదితర పోస్టులకు పోటీ పడే వారంతా చివరిలో కంప్యూటర్ పరీక్ష నెగ్గాలి. 50 మార్కులకు నిర్వహించే కంప్యూటర్ టెస్ట్లో ఆయా కేటగిరీల వారీగా అభ్యర్థులు అర్హత సాధించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలతో పాటు కంప్యూటర్ టెస్ట్ను కూడా అర్హతగా నిర్ణయించడంతో వారిపై మరింత భారం పడనుంది. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఏవైతే మనకి ఏపీపీఎస్సీ నుండి గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ సెక్రటరీలు అదేవిధంగా ఇతర జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయో వీటికి సంబంధించి ఏవైతే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 50 మార్కులకి కంప్యూటర్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ టెస్ట్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఏపీపీఎస్సీ కమిషన్ మనకి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు మనకి విశాలాంధ్ర న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ న్యూస్కి సంబంధించి. ఆ న్యూస్ అయితే మీరు క్లియర్గా అయితే అక్కడ చదవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.